జయశంకర భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గురువారం అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గురువారం తెల్లవారుజామున 5:44 శ్రీ గురు మధురానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇక ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అటుపై సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 5:30 పుష్కర ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. రైట్. జయశంకర భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గురువారం అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గురువారం తెల్లవారుజామున 5:44 శ్రీ గురు మధురానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అటుపై సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 5:30 పుష్కర ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. భద్రాద్రి కొత్తగూడెం